దేవునికి ఆయాస్కరమైన మార్గాల్లోకి వెళ్ళటానికి ఇష్టపడలా. బిలాము మరి ఆ గాడిదకి ఏ భాష చెప్పాడో, మన ఎద్దును పొడిచినట్టుగా ముళ్ళుగారతో పొడిచాడో నాకు తెలియదు. ముందుకెళ్ళిపో అని అన్నాడు. గాడిద ముందుకు వెళ్లకుండా ఎదురుగా నిలవబడిన యెహోవా దూతను చూసి ఆ పక్కమటి పొలం ఉంటే పొలంలోకి వెళ్ళింది. పొలంలోకి వెళ్తావని పెటామని కొట్టాడు. అక్కడి నుంచి లేచి ఆ ద్రాక్ష తోటకు ఇరువైపుల గోడ ఉంటే ఆ గోడ దగ్గరకు వచ్చి బిలాము గాడిద మీద కూర్చున్నాడు కదా, ఆ కాలుని తీసుకెళ్ళి గోడకు ఒత్తేసింది. ఎందుకు వచ్చిందో తెలుసా? ఒరే మూర్ఖుడా, చూడరా, ఎవరిని చూడమని? ఎదురు నిలబడిన యెహోవా దూతను చూడరా అన్నట్లుగా గోడను ఒత్తింది. ఇది నా మాట ఎంటలేదని మరలా పెటామని కొట్టాడు. ఆ పెటామని కొడితే ఆ గాడిద లేచినట్టే లేచి నిలవబడిన చోట కుప్పలాగా కూలిపోయింది. మరలా మూడోసారి కొడుతున్నాడు. ఈ గాడిద ఎలాంటిదో తెలుసా? ఒకప్పుడు గాడిదే, ఒకప్పుడు మొండిదే, తనకిష్టమైన త్రోవలకు వెళ్ళిందే. మనోనేత్రాలు తెరవబడిన తర్వాత దేవునికి ఆయాస్కరమైన మార్గాల్లోకి వెళ్ళటానికి ఈ గాడిద ఇష్టపడలేదు. ఈ మార్గంలో వెళ్ళటం దేవుని చిత్తం కాదు అని ఈ గాడిదకి తెలిసింది, ఆగిపోయింది. ఈ గాడిద సరి అయిన మార్గంలో వెళ్ళటానికి ఇష్టపడుతుంది. ప్రవక్తగా పిలువబడుతున్న బిలాము దుర్మార్గంలోకి వెళ్ళటానికి తాను ఇష్టపడ్డాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, గాడిద లాంటి మనలను దేవుడు దర్శించి సంఘానికి తీసుకొచ్చి ఏది సరి అయిన మార్గమో ఏది సరి అయిన మార్గం కాదో దేవుడు వాక్యం ద్వారా నీకు తెలియచేసిన తర్వాత అందరూ నా వైపు చూడండి. ఈ మార్గంలో వెళ్ళు, నీకు జీవం ఉంది. ఈ మార్గంలో వెళ్ళకు, నీకు మరణం ఉంది. వాక్యం ద్వారా నీకు తెలియచేసిన తర్వాత నువ్వు వెళ్ళాలనుకున్నటువంటి మార్గం అది నీకు ఇష్టమైన మార్గమైన దేవుడు వద్దు అన్న తర్వాత దాన్ని ఆపివేసే వ్యక్తులుగా మనం బ్రతుకుదుము గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. నీకు ఇష్టమైన మార్గాలు కొన్ని ఉంటాయి, కానీ దేవుడు దాన్ని వద్దు అంటాడు. దేవుడు వద్దు అన్న తర్వాత దాన్ని ఆపివేసుకొని నీ స్వయాన్ని సిలువేసి దైవ చిత్తానికి అప్పగించుకునే వ్యక్తులుగా మనం బ్రతుకుదుం గాక. లాక్డౌన్ దినాల్లో ఒక షార్ట్ మెసేజ్ ఆ రోజుల్లో బాగా వైరల్ అయింది. యవనులారా, దయతో నా కథ ఒక్కసారి వినండి. మీలో విన్నారో లేదో నాకు తెలియదు, యూట్యూబ్లో ఉంటుంది. యవనులారా, దయతో నా కథ ఒక్కసారి వినండి. అందులో ఒక క్రైస్తవ అమ్మాయి ఒక అన్యుని వివాహం చేసుకొని దేవుడు చెప్తున్నా వద్దని చెప్తున్నా ఆ అన్యుని వివాహం చేసుకొని తర్వాత మోసపోయింది. ఆ అమ్మాయి ఆ చెల్లి నాకు ఫోన్ చేసి చెప్తే ఆ విషయం, అన్నా నా కథ అందరికీ చెప్పండి, నా పేరు మాత్రం చెప్పొద్దు. అదే విషయం చెప్పాను. హైదరాబాదులో ఒక షాపింగ్ మాల్లో పనిచేసే ఒక అమ్మాయి ఆ షార్ట్ మెసేజ్ విని, అన్నయ్య నేను డిగ్రీ చదువుకున్నా, ఉద్యోగం దొరక్క ఈ షాపింగ్ మాల్లో సేల్స్ గర్ల్గా ఉద్యోగం చేస్తున్నా. నేను ఉద్యోగం చేసే చోట ఒక అబ్బాయిని ప్రేమించా, తప్పటడుగు వేయలా. ఒక అబ్బాయిని ప్రేమించా, పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయా. ఆ అబ్బాయి అన్యుడు. తను అన్నాడు, నువ్వు క్రైస్తవురాలి కదా, నీ దేవుని దగ్గరికి నీ వెళ్ళు, నన్ను మాత్రం నీ చర్చికి రమ్మన్నాడు. నేను గుడికి వెళ్తా, నిన్ను మాత్రం నేను గుడికి రమ్మన్నా. నీ దేవుడే. ఆ స్వేచ్ఛ ఇచ్చేసరికి చేసుకుందాం అనుకున్నా. నేను హృదయపూర్వకంగా అబ్బాయిని ఇష్టపడ్డా, హృదయపూర్వకంగా కోరుకున్నా. కానీ యవనులారా, దయతో నా కథ వినండి అనే ఆ షార్ట్ మెసేజ్ మీరు అప్లోడ్ చేశారే, అది విన్న తర్వాత నా గుండె బ్రద్దలైపోయింది. విశ్వాసికి అవిశ్వాసితో విజోడెక్కడ? చీకటికి వెలుగుకు సాంగత్యం ఎక్కడ? దేవుని ఆలయాలకు విగ్రహాలతో ఏం పొందిక? దేవుడు దీన్ని అంగీకరించడు అని మీరు కర్రాఖండిగా వాక్యం చెప్పిన తర్వాత నేను మోకరించా. దైవజనుడు ఇలా చెప్తున్నాడు. వాక్యం వింటుంటే నాకు నిజమే అనిపిస్తుంది. వాక్యం వింటుంటే ఇది నాకు నిజమే అనిపిస్తుంది. నిజమే అనిపించడం కాదు, ఇది ఖచ్చితం. అన్యులను వివాహం చేసుకునే కదా సొలొమోను పాడైపోయింది. అన్యుల చెంత చేరే కదా బలవంతుడిగా పిలువబడిన సంసోను బ్రతుకు నాశనం అయిపోయింది. నా బ్రతుకలా నాశనం కాకుండా 2 సంవత్సరాలు నేను ప్రేమించిన అబ్బాయిని
మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, ఈ రోజుతో పొరపాటున ఆ అన్యుని నేను వివాహం చేసుకోను. ఈ మార్గం గుండా వెళ్దాం అనుకున్నాను. దైవ సేవకుడనే దేవుని దూత వాక్యమనే కత్తిని పట్టుకొని ఈ మార్గం గుండా వెళ్ళొద్దు అని చెప్పాడు. ఆ వాక్యాన్ని కట్టుబడి ఉంటున్నాను. ఆ అబ్బాయి మీద ఉన్న ఇష్టాన్ని తీసేస్తున్నాను. కానీ నా వల్ల కాదు, ఆ ఇష్టాన్ని నీవే తీసేయాలని ఆ వాక్యం విని బిడ్డ పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందట. తర్వాత నాకు ఫోన్ చేసింది, మాది పలానా ప్రాంతం అన్నా, ఇక్కడుంటే నేను శోధించబడతానని, పొరపాటున అబ్బాయిని వివాహం చేసుకుంటానని, వాక్యం నెరవేర్చడానికి నేను హైదరాబాద్ వదిలిపెట్టి మా స్వస్థలానికి వెళ్తున్నానని మేబీ సెకండ్ టైం లాక్డౌన్ టైంలోనూ ఆ బిడ్డ చెప్పింది. నేను మర్చిపోలేదు, కానీ ఆ సిచ్యువేషన్ అంతా గుర్తే ఉంది. గత 6 నెలల క్రితం ఓ ప్రాంతానికి వెళ్తే ఒక యవ్వనమ్మాయి నన్ను కలిసింది. అనయ్య, నన్ను గుర్తుపెట్టారా అంది. నేను ఎప్పుడు మిమ్మల్ని చూసినట్లేదమ్మా, నన్ను నేను పొగుడుకోవటానికి చెప్పట్లా. నాకు ఎవరినైనా ఒక్కసారి ముఖం చూస్తే పేరు టకామని గుర్తు రాకపోవచ్చు, కానీ ఒక్కసారి ముఖం చూస్తే 10 సంవత్సరాలు గడిచిన తర్వాత అయినా కూడా పలానా చోట చూసే కదా అని కంపల్సరీగా గుర్తుంటుంది. పేరు కొంచెం కన్ఫ్యూజన్ అవ్వచ్చు. ముఖం చూశానంటే ఫోటోగ్రాఫ్ మెమరీ అంటారు చూసారా, ఇంకంతకంటే ఇంకెక్కువ చెప్పను. కానీ ఒకసారి చూశానంటే మెమరీలో ఫీడ్ అయిపోద్ది కంపల్సరీగా. అమ్మ, నేను ఎప్పుడు చూసినట్లేదమ్మా అన్నాను. అన్నయ్య, నిజమే, మీరు నన్ను చూడలే, కానీ నేను నీతో మాట్లాడాను అన్నయ్య. ఏం మాట్లాడేవరో తల్లి, ఎప్పుడు మాట్లాడావు, ఇదంతా చెప్పింది. ఆ బిడ్డ వైపు చూస్తే ఇప్పుడు వివాహమైనట్టుంది. ఆ బిడ్డ చెప్తుంది, అన్నయ్య, మీ మాటకు లోబడి ఆ అన్యుని వివాహం చేసుకోకుండా దైవ చిత్తానుసారమైన వివాహం నేను చేసుకున్నా. పెళ్లి చేసుకునేటప్పటికి నాకు భర్తకు ఉద్యోగం లేదు. నేను డిగ్రీ చదువుకున్నాను, మీకు తెలుసు. నా పెళ్ళైన సంవత్సరం తర్వాత నా భర్తకు టీచర్గా గవర్నమెంట్ ఉద్యోగం దేవుడిచ్చాడు అన్నయ్య. టీచర్గా గవర్నమెంట్ ఉద్యోగం దేవుడిచ్చాడు అన్నయ్య. ఆ బిడ్డ కళ్ళమెంటి నీళ్ళు ఇడిస్తే ఏం చెప్పిందో తెలుసా? దేవుని వాక్యానికి లోబడి బ్రతికితే బ్రతుకును దేవుడు ఎంత ధన్యం చేస్తాడా అని చెప్పటానికి నా జీవితం సాక్ష్యం అన్నయ్య. ఆ రోజు ఆ వర్తమానం విని దూసిన కత్తిని చేతపోని దూత నిలవబడినట్లుగా యెహోవా దూత దైవ సేవకుడి గుర్తు, చేతిలో ఉన్న కత్తి వాక్యాన్ని గుర్తు. సేవకుడు వాక్యమైన కత్తి తీసుకొని, తమ్ముడు ఆ మార్గం వైపు వెళ్ళకు, చెలే నువ్వు వెళ్తున్న మార్గం సరైనది కాదు, మార్గాన్ని మార్చుకొని వాక్యమైన కత్తి తీసుకొని సంఘానికి బోధిస్తున్నప్పుడు నీ స్వయాన్ని చంపుకొని, నీ సొంత ఆలోచన చంపుకొని, నీ వెళ్ళాలనుకున్న మార్గాన్ని వదిలిపెట్టి దేవుని చిత్తానికి లోబడు. నా దేవుని వాక్యం అంటుంది, లోకము దాని ఆశలు గతించిపోతాయేమో, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్పు. పదే పదే ప్రభువుని అడుగు, అయ్యా నా స్వయం సిలువ వేయబడాలి, నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడాలి. అగైన్ నా స్వయం సిలువ వేయబడాలి, నా జీవితంలో నీ చిత్తమే నెరవేర్చబడాలి. నా పిల్లల స్వయం సిలువ వేయబడాలి, నీ చిత్తమే మా బ్రతుకులో నెరవేర్చబడాలి. దేవుని చిత్తమే మన బ్రతుకులో నెరవేర్చబడును గాక. అలా నెరవేర్చేటట్లుగా 2 చేతులు అలాడిస్తూ స్తోత్రాలు చెప్దాం. దేవా, నీ చిత్తమే జరగాలి, మా స్వయం సిలువ వేయబడాలి, మా సొంత ఆలోచనలు సిలువ వేయబడాలి. బిలాము ప్రవక్తలాగా ఉండొద్దు, బిలాము గాడిదలాగా బ్రతికే భాగ్యం దేవుడిచ్చును గాక. ఇంకొంచెం గట్టిగా చెప్దాం, ఇంకోసారి. కొంతమంది మొండోళ్ళు ఉంటారు, గాడిదలు. ఒక్కసారి ఫిక్స్ అయ్యాడంటే ఇక అంతే. నైనా నువ్వు ఆలోచించే తప్పు, నువ్వు చేస్తున్న పని తప్పు, నీ ఆలోచన విధానం తప్పు అని ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది మారరు, గాడిదలాగా బ్రతుకుతూ ఉంటారు. అలా మనం బ్రతకకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకొని సరి అయిన మార్గంలో వెళ్ళే కృప దేవుడు మనకిచ్చునుగాక. అద్భుతం. మొదటిసారి కొట్టాడు, మౌనంగా ఉంది. రెండోసారి కోప్పడి కొట్టాడు, మౌనంగా ఉంది. మూడోసారి కొట్టాడు,
విచిత్రం తెలుసా, విచిత్రం తెలుసా, మూడోసారి కొడితే గాడిదకు దేవుడు వాక్శక్తినిస్తే ఆ గాడిద బిలాముతో మాట్లాడుతుంది. ఏమని తెలుసా? నన్ను ఎందుకు కొట్టావు? ఇప్పుడు మీరు ఇంట్లోకి వెళ్ళటంతో కుక్క మిమ్మల్ని చూసి, మీ ఇంటి కుక్క మిమ్మల్ని చూసి ప్రైజ్ ది లార్డ్ అని అందనుకో, ఆ కుక్కను చూసి ఆ ప్రైజ్ ది లార్డ్ ఉండి ఆగు నాకు పని ఉంది అని వెళ్తావా? కుక్క మాట్లాడటం ఏంటిరా? కుక్క మాట్లాడటం ఏంటి? అరే కుక్క మాట్లాడటం ఏంటి అని ఆగుతారు? ఆగరా? ఒరే నాయనా ఆగరా? అమ్మ, మీ ఇంట్లో చిలక మాట్లాడిందంటే, చిలక ప్రేజులాడు అందంటే సరే, ఇక్కడ చిలక కాదు. చెప్పండి, ఏమండి? గాడిద అంది, నన్ను ఎందుకు కొట్టావు? నువ్వు నా మాట లేదు కాబట్టి కొట్టాను అని దాంతో మనిషితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఆ గాడిద ఏమందో తెలుసా? అబ్బా, అసలు సవాలుతో కూడుకున్న మాట. నేను నీ దాననేది మొదలుకొని ఎప్పుడైనా ఎలా తిరగబట్టానా? ఈ మాటలు మాట్లాడింది ఎవరు సార్? అరే గాడిద మాట్లాడుతూ ఉంటే మనిషి ఏం చేయాలా? ఏమండి, మనమే గాడిదలు పెంచుకున్నాం అనుకోండి, ఇంట్లో గాడిదలు ఉన్నాయి అనుకోండి, ఆ రోజు పొద్దునే బైబిల్ చదువుకోలేదు, గాడిద నేను చూసి, సిస్టరు ఈరోజు పొద్దునే లేచి బైబిల్ చదువుకోలేదు కదా అని అంటే, రేపు చదువుకుంటాలే అని అంటావా? గాడిద మాట్లాడటం ఏంటారు స్వామి? గాడిద మాట్లాడు నిశ్చేష్యులు అయిపోతారు కదా. మా ఓ నిశ్చేష్యుడు కాల. బిడ్డలరా, ఒక వ్యక్తిలో పాపపు పొరలుంటే దేవుడు ఆ వ్యక్తితో ఎన్ని రకాలుగా మాట్లాడినా వాడు మూర్ఖుడుగానే బ్రతుకుతాడు. సరే, విషయం అది కాదు. 3 సార్లు కొట్టిన ఈ గాడిద ఓపికతో ఉంది. మా ఓడుకు మాత్రం మొదటిసారి మాట వెనకపోయేసరికి కోపం వచ్చింది. ప్రవక్త కోపిష్ఠుడు, గాడిద చెప్పాలి ఓపిక కలిగింది. ఎంత ఓపిక కలిగింది అసలు నేనంట. ఆ గాడిద అక్కడ ఆగకుండా ముందుకు పోయి ఉంటే ఆ దోత ఎవరినేసేది? కత్తితో ఎవరిని నెట్టేసేది? గాడిదనేసేదా బిలామునేసేదా? గాడితో ఎందుకు వస్తుంది? బిలాంగాన్ని ఒక కేడుతో చంపేసేది. పోతే అనండి, ఏదో అనండి, పోతే పోయాడు అని ముందుకెళ్ళొచ్చుగా. రెండోసారి కొట్టాడు, మూడోసారి కొట్టాడు. అంత ఓర్పుతో ఉంది. బిడ్డలరా, మీరు బ్రతుకుతున్న స్థలాల్లో నీ భర్తే బిలాములాగా ఒకవేళ మూర్ఖుడిగా బ్రతికితే, ఓర్పివ్వయ్యా అని ఓర్పును కోరుకో, కానీ విడాకులు కోరుకోకు. అన్నా మీరు మగవాళ్ళకి అట్లా సహకరించొద్దన్నా, వాళ్ళని ప్రోత్సహిస్తాం. నేను ఎవరిని సహకరించట్లా. మన కుటుంబాలు కట్టబడాలని మాట చెప్తున్నా. మూర్ఖుడే, అర్థం చేసుకొని వాడే, సహించని వాడే, దుర్మార్గుడే. ఆ భార్య దుర్మార్గురాలే. నువ్వు పనిచేస్తున్న ఉద్యోగ స్థలంలో నీ పై అధికారి నేను భయంకరంగా హింస పెట్టేవాడే. ఈ అధికారి హింస పెడుతున్నాడని ఇంకో చోట ఉద్యోగానికి వెళ్ళావనుకో, అక్కడేమైనా దేవదూతలు ఉంటారా? నా ఆఫీసులో ఏమైనా దేవదూతలు ఉంటారా? వీళ్ళ చుట్టాలే ఉంటారు అక్కడ. ఇంకా చెప్పాలంటే ఈడు అన్న ఉంటాడు అక్కడ. ఇప్పుడు అక్కడ అన్న ఉన్నాడని చెప్పి అక్కడ ఉద్యోగం మానేసి ఇంకో చోటుకి వెళ్ళావనుకో, అక్కడ వాడి మేనమామ ఉంటాడు. అక్కడ కాదని ఇంకో చోటుకి వెళ్ళావనుకో, ఇంకా తెలుగులో చెప్పాలంటే అక్కడ వాడి జేజి తాత ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి మూర్ఖతరం ఉంటారు. ప్రభువుని ఒక మాట ఏమడగాలో తెలుసా? ఈ సంక్లిష్ట పరిస్థితిలో ఓర్చుకునే కృప దయచేయి, ఓర్పు దయచేయి. ఎలా పని చేయాలో ఆ నేర్పు దయచేయని దేవుని పిల్లలుగా ఓర్పు నేర్పు ఆయుధాలుగా కలిగి బ్రతికే భాగ్యం దేవుడు మనందరికీ దయచేయును గాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తాం. ఓర్పుకు దేవుడిచ్చే ప్రతిఫలం ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్తా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఓ దివ్యమైన తల్లి ఉంది. ఆ తల్లి లేయమ్మ, యాకోబు యొక్క మొదటి భార్య. యాకోబు లేయమ్మను వివాహం చేసుకున్నాడు, కానీ భార్యకు ప్రేమ పంచల. కారణం ఏంటంటే
యాకోబు మనసు రాహేలు మీద ఉంది. విన్నారు కదా? ఎప్పుడు యాకోబు రాహేలుని ఇష్టపడ్డాడు కానీ లేయమ్మని ఇష్టపడలా. బైబిల్లో రాయబడిన మాట, లేయమ్మంటది, యెహోవా నేను ద్వేషించబడుట చూసెను, యెహోవా నా శ్రమ చూసెను, నేను ద్వేషించబడటం యెహోవా చూశాడు అని అంటది. నేను అడుగుతా లేయమ్మ దగ్గరికి వెళ్ళి, నా వైపు చూడండి, లేయమ్మా తల్లి చూడండి నా వైపు, లేయమ్మా నేను ద్వేషించింది ఎవర్రా? ఎవరో కాదయ్యా, నా భర్తే నన్ను ద్వేషించాడు. దైవజనమా, లోకంలో ఏ స్త్రీ అయినా వివాహమైన తర్వాత అత్త ద్వేషించింది అనుకో పెద్ద బాధపడదు, మామ ద్వేషించాడు అనుకో, అత్తామామలు ద్వేషించారు అనుకో పెద్ద బాధపడదు, మరుదులు బావులు ద్వేషించారు అనుకో పెద్ద బాధపడదు, ఆడపొడుసులు ఎడపొడుసులు ఉంటారు చూసారా, వాళ్ళు ద్వేషించారు అనుకో పెద్ద బాధపడదు. ఏ భార్య అయినా భర్త ప్రేమ దొరక్కపోతే భూమి మీద బ్రతకలేదు. ఆ ఇంటిని నమ్మి ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి కారణం భర్తే. జీవితాంతం నన్ను గుండెల మీద పెట్టుకుంటాడు, జీవితాంతం నన్ను మోస్తాడు, జీవితాంతం నాతో కలిసి బ్రతుకుతాడని ఏ స్త్రీ అయినా భర్తను బట్టే ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. అత్త ద్వేషించింది అనుకో, లోపట బాధపడినా, మనసులో బాధపడినా, లోపట ఉండే ఆలోచన ఏంటో తెలుసా? ఎంతకాలం ఉంటుంది ఈ ముసలత్త? చూసారా ఎంత చిక్కగా నవ్వుకుంటున్నారు, అనుకోని ఉంటారు. ఎంతకాలం ఉంటుంది ఈ ముసలత్త? రేపో మాపో ఫట్ నా కుటుంబం అయిపోద్ది. ఇక నాకేం బాధ? అత్త ద్వేషాన్ని తట్టుకోగలుగుతుంది కానీ భర్త ద్వేషాన్ని ఏ భార్య తట్టుకోలేదు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? లేయమ్మ సాక్షాత్తు భర్త ద్వేషాన్ని తట్టుకొని 5 పిల్లలకి అందప్పటికీ 5 పిల్లల్ని. ఎందుకో తెలుసా? ఈరోజు కాకపోతే రేపు మారుతాడు, రేపు కాకపోతే ఎల్లుండి మారుతాడు, ఆ తర్వాత ఎల్లుండి కాకపోతే ఆ తర్వాత మారుతాడని కొన్ని సంవత్సరాల పాటు ఎదురు చూసింది. ఆ తల్లి ఓర్పును దేవుడు నిరర్ధకం చేయలా. మధ్యలో వచ్చిన రాహేలు మధ్యలోనే పోయింది, మధ్యలో వచ్చిన రాహేలు మధ్యలోనే పోయింది. లేయమ్మతో యాకోబు జీవితాంతం కాపురం చేశాడు. జీవితాంతం కాపురం చేయటమే కాదు, లేయమ్మ ఓర్పును చూసి లేయమ్మలో నుంచి దేవుడు పుట్టించాడు, లేవీలను పుట్టించాడు. అదే లేయమ్మ గర్భంలో నుండి యోధా జాతిని పుట్టించాడు. ఆ లేవి వంశంలో నుంచి వచ్చినటువంటి వాడే దైవజనుడైన మోషే, దైవజనుడైన అహరోను, ప్రవక్తి అయిన మిర్యాం. ఆ వంశంలో నుంచి వచ్చిన వాడే సమూయేలు, ఆ వంశంలో నుంచి వచ్చిన వాడే జకర్యా, ఆ వంశంలో నుండి వచ్చిన వాడే బాప్తిస్మం ఇచ్చు. ఎవరి వంశంలో నుంచి వచ్చారు? యాజకులు పుట్టుకొచ్చారు లేయమ్మలో నుంచి, అంతేనా? అదే లేయమ్మలో నుండి యోధా గోత్రికులు, ఆ యోధా గోత్రంలో నుండి మహారాజు అయిన దావీదు, రాజు అయిన సొలొమోను, హిజ్కియా, ఉజ్జియా, యోషియా, అదే వంశంలో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. తల్లి నా వైపు చూడు, నువ్వు అనుభవించే బాధని నేను తక్కువ చేయను, మూర్ఖుడే. కానీ ఒక తండ్రిగా చెప్తున్నా, ఓర్చుకో. మూర్ఖుడే, శాడిస్టోడే. యాకోబు ద్వేషించినట్లుగా నీ భర్త నిన్ను అంతకంటే ఎక్కువ ద్వేషించవచ్చు. ఓర్చుకో. ఓర్పు ద్వారా ఒక అందమైన కుటుంబ వ్యవస్థ భవిష్యత్తులో బహుమానంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఓర్చుకొని ఇటు చెప్పి అంటే మాకు లైసెన్స్ ఇచ్చాడు అన్న, మాకు లైసెన్స్ ఇచ్చాడన్నని ఇంటికి వచ్చిన ఆడబిడ్డని ఏడిపించకండి. మీ ఇంటికి వచ్చిన ఆడబిడ్డ ఏడిస్తే
ఆడబిడ్డను గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలా. యేసయ్యకి మహిమ కలుగును గాక. సో అలా ఏది తగలకుండా ఉండునట్లుగా, వింటారా, ఏది తగలకుండా ఉండునట్లుగా ఓర్పు గొప్ప ఆయుధం. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. నాలుగవది, ఈ గాడిద తన యజమానుని కాపాడుకుంది. యజమానుడు తన్ను తాను కాపాడుకోలేకపోయాడు. బిలామున్నాడే ప్రవక్త, ఆయన ప్రారంభం గొప్పగా ఉంది, ఆయన ఆరంభం గొప్పగా ఉంది, ముగింపు బహుఘోరంగా ముగించబడింది. ఆయన ఆరంభం చూస్తే అతని మాట దేవుని మాటగా ఎంచేవాళ్ళట. అతని నోట నుంచి ఏదైనా మాట వస్తే ఖచ్చితంగా అది జరిగేదట. కానీ బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? ఎంత గొప్ప ప్రవక్త ముగింపులో కత్తి చేత పొడవబడి అత్యంత దారుణంగా చంపబడ్డాడు. ఎవరైనా ప్రవక్త సార్, అన్యుడే. ప్రారంభంలో ఎంత ధన్యుడయ్యాడు. దేవుడైన యెహోవా అతనితో మాట్లాడుతూ ఉండేవాడు. చూడండి ఆ మాట ఎలా చనిపోయాడో, ఆయన పరిస్థితులు ఏంటో చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 31వ అధ్యాయం 8వ వచనం. సంఖ్యాకాండం 31వ అధ్యాయం 8వ వచనం. నాతో చెప్పండి. బేయేరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. ఎట్లా చంపారు? కొంచెం గట్టిగా. ఎవరు? ఇజ్రాయేల్. ఎవరిని? బిలామును ఖడ్గంతో చంపారట. ఒక ప్రవక్త అత్యంత దారుణంగా చంపబడి భయంకరమైన పరిస్థితికి అప్పగించబడ్డాడు. ఎందుకో తెలుసా? బిలాము తన్ను తాను కాపాడుకోలేకపోయాడు. వినారా ఈ మాట? బిలాము తన్ను తాను కాపాడుకోలేకపోయాడు. గాడిద తన యజమానుని కాపాడటానికి ప్రయత్నం చేస్తుంది. చప్పలు కొడుతూ ఒకసారి దీనికి స్తోత్రాలు చెప్దాం. నేను ముగించబోతున్నాను, నా వైపు చూడండి. ఎలా ప్రయత్నం చేసింది? త్రోవలో ఆగిపోయింది. ముందుకెళ్తే ఖడ్గంతో యెహోవా దూత చంపేస్తుంది. ఆ గోడకెళ్ళి అదివింది, పెటామని కొట్టాడు. అయినా మరలా లేచి కుప్పలా కూలిపోయింది. మూడోసారి కొట్టాడు. ఎందుకు ఇది ఇంత ప్రయత్నం చేస్తుందో తెలుసా? ఎలాగైనా నా యజమానుని కాపాడుకోవాలి. అమ్మా, గాడిద తన యజమానుని కాపాడుకున్నట్లుగా ఓ తల్లిగా ఉన్న నీవు నీ పిల్లలను కాపాడుకోవటం నేర్చుకో. నీ కుటుంబాన్ని కాపాడుకోవటం నేర్చుకో. నీ భర్తను కాపాడుకోవటం నేర్చుకో. నీ సంసారాన్ని కాపాడుకోవటం నేర్చుకో. నీ సంఘాన్ని కాపాడుకోవటం నేర్చుకో. అన్నిటికంటే విశేషంగా నిన్ను నీవు కాపాడుకోవటం నేర్చుకో. కాపాడుకోవాలి. ఇలా కాపాడుకునే విషయంలో ఒక తల్లిని గురించి చెప్తా. యెహోవా దూత ఇలాగే దూసిన కత్తి చాతబుని వెంటనే మోషేను చంపేద్దామన్నట్లుగా కత్తి చాతబుని ఎదురుగా నిలవబడింది దూత. ప్రభు చిత్తమైతే రేపు ఈరోజు రాత్రి పటాన్ చెరువులు సిప్పోరా గురించి చెప్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత వినండి. సిప్పోరా ఏం చేసిందో తెలుసా? వాడిగలిగిన కత్తి తీసుకొని తన కుమారుడి యొక్క గోప్యాంగ చర్మాన్ని కత్తిరించి, ఆ కత్తిరించి చర్మాన్ని ముందేసేసి, ఇదిగో ఈ సున్నతి కార్యక్రమం ద్వారా ఇప్పుడు నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతువని ఆనవాళ్ళు ఎప్పుడైతే చూపించిందో, కత్తిరించి ఆనవాళ్ళైతే ఎప్పుడైతే చూపించిందో, దూసిన కత్తి కింద పడేశాడు. మోషే కాపాడబడ్డాడు. చంపబడాల్సిన మోషే మహా గొప్ప నాయకుడిగా మార్చబడ్డాడు. మోషే ఇంత గొప్ప నాయకుడిగా నువ్వు ఎలా మార్చబడ్డావు? నా భార్య సిప్పోరా ఉందే, చాకచక్యంగా పనిచేసింది అయ్యా. ఎలా పనిచేసింది? నా కొడుకులో దేవునికి ఆయాసకరమైన వాటిని వాక్యం అనే రాతి కత్తితో కత్తిరించింది. అమ్మా, అయ్యా, నా వైపు చూడండి అన్నా, నా వైపు చూడండి. నీ కొడుకులో దేవునికి ఆయాసకరమైనవి ఏమున్నాయో నీకు తెలుసు. నువ్వేం చేయాలో తెలుసా? వాక్యమనే రాతి కత్తితో నీ కొడుకులో దేవునికి ఆయాసకరమైన వాటిని కత్తిరించాలి. కత్తిరించావా, నీ బిడ్డ భవిష్యత్తును కాపాడిన మంచి తండ్రి అయిపోతావు. నీ గర్భాన పుట్టిన నీ కుమార్తెలు ఉన్నారే, వాళ్ళు ఎవరితో చాటింగ్ చేస్తున్నారో నీకు తెలుసు.
ఫేస్బుక్లో వాళ్ళకి ఎవరు ఫ్రెండ్సో నీకు తెలుసు, ఎక్కడైనా తప్పుడు అడుగులు వేస్తున్నారో లేదో ఇవన్నీ నీకు తెలుసు. తెలిసిన తర్వాత ఒక సిప్పోరోలాగా, దేవా నా కుమార్తెలో నీకు ఆయాస్కరమైన పలానా గుణం ఉందయ్యా, వాక్యంతో కత్తిరిస్తున్నా. నా కొడుకులో మీకు ఆయాస్కరమైన గుణం పలాంది ఉందయ్యా, పలాంది కత్తిరిస్తున్నా. ఎవరిని బిడ్డలారా, మీ కన్న తల్లిదండ్రులు మిమ్మల్ని కత్తిరించేటప్పుడు వాళ్ళని శత్రువుల్లా చూడకండి. నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, వాళ్ళని శత్రువుల్లా చూడకండి. ఈ భూమి మీద మీ క్షేమాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మీ తల్లిదండ్రులకు మించి ఇంకెవరూ లేరు. ప్రాణంగా మిమ్మల్ని ప్రేమిస్తారు. ప్రేమించే ఆ తల్లిదండ్రులు, నాన్న ఇలా చేస్తే దేవుని కోపం వస్తుందిరా, మాకు తెలుసు, ఎన్నో కుటుంబాలను చూసావురా, క్రైస్తవ కుటుంబాలని పేరు పెట్టుకొని శాపాన్ని అనుభవిస్తున్నారా. కారణం భక్తిహీనత, వాక్యానికి తగినట్లుగా బ్రతకపోవటం. నాన్న ఇది వస్తుందని నాకు తెలుసురా, అట్లా వెళ్ళొద్దురా అమ్మ, అట్లా వెళ్ళొద్దురా అని తల్లిదండ్రులు మీకు చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రుల నడిపింపుకు యవన బిడ్డలారా అప్పగించుకుంటే మీ భవిష్యత్తు కాపాడబడుతుంది. ఒక్కరు కూడా ఆమె ఏం చెప్పలా. మీ ధైర్యం ఏంటో తెలుసా అన్నయ్య, మా ఓడికి 100 కోట్లు సంపాదించి పెట్టాను అన్నయ్య, మా ఓడికి ఎంత 50 కోట్ల 150 కోట్లు సంపాదించమ్మా. దేవుని ఆశీర్వాదం పిల్లల ఒడిలో వేయకుండా తుప్పు పట్టిపోయే వెండి బంగారాలు వేస్తే అది ఎందుకు పనికిరాదు. అది వేయి. దానికంటే విశేషంగా ఓ దైవికమైన క్రమంలో పిల్లల్ని పెంచే కృప దయగల దేవుడు అనుగ్రహించును గాక. ఆఖరి మాట చెప్తాను, అసలు సవాల్తో కూడుకున్న మాట. నా వైపు చూడాలందరూ. ముగిస్తున్నా. ఈ గాడిద నమ్మకమైన గాడిద, ఆ ప్రవక్త నమ్మకత్వం లేని ప్రవక్త. ఈ గాడిద భలే ఫోటో పెట్టాడు. అఫ్కోర్స్ ఇది మీకు చూపించకూడదు, అయినా లైవ్ కూడా చాలామంది చూస్తున్నారు కదా, చూడండి సరే వదిలేసాడు. ఈ గాడిదలో ఉన్న నమ్మకత్వం ఏంటంటే బిలామును ప్రశ్నిస్తుంది. ఏమని ప్రశ్నిస్తుందంటే, నేను నీ దాననైనది మొదలుకొని ఎప్పుడైనా తిరుగుబాటు చేశానా? నా వైపు చూడాలందరూ. నేను నీ దాననైనది మొదలుకొని నేను ఎప్పుడైనా నీ మాట వినకుండా తిరుగుబాటు చేశానా అంటే దాని యజమాని ఏమన్నాడు తెలుసా? లేదు, నువ్వు ఎప్పుడు తిరుగుబాటు చేయాలి. పిన్ డ్రాప్ సైలెన్స్. భర్తలారా మిమ్మల్ని అడుగుతా, ఒకసారి మీ భార్యలను అడగండి. మన వివాహమై 20 సంవత్సరాలు అవుతుంది. ఏ రోజైనా నీకు ఆయాస్కరంగా నేను బ్రతికేనా? దేవుని వాక్యానికి భిన్నంగా ఎప్పుడైనా బ్రతికేనా? అడగండి. ఎన్నడూ నాకు ఆయాస్కరంగా నువ్వు బ్రతకలేదయ్యా. నువ్వు నన్ను సంతోషపరిచిన వాడివే కానీ దుఃఖపరిచిన వాడివి కాదయ్యా. నువ్వు ఒక నమ్మకమైన భర్తవి అని నీ భార్య నిన్ను గురించి సాక్ష్యం చెప్పగలిగిద్దా? అమ్మా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ మీ భర్త ఉంటే అడగండి, అయ్యా మన వివాహమే 30 సంవత్సరాలు అవుతుంది కదా, ఎప్పుడైనా నేను నీకు తిరుగుబాటు చేశానా? ఎప్పుడైనా నీకు ఆయాస్కరంగా ప్రవర్తించానా? గయ్యాలి ఆడదానిగా ఎప్పుడైనా నేను వ్యవహరించానా? దేవునికి అవిధేయంగా ప్రవర్తించిన అవిధేయపు విశ్వాసిగా నేను ఎప్పుడైనా బ్రతికాను? ఒకసారి చెప్పయ్యా అని అడగండి. యవన బిడ్డలో ప్రార్థనకు వచ్చారు కదా, అమ్మా ఇంటికి వెళ్ళిన తర్వాత మీ నాన్న వాళ్ళని కూర్చో, మిమ్మల్ని అడుగుతా, ఏ ఊరి మీదమ్మా? మీ పాస్టర్ గారిని అడుగు. ఏమడుగుతారంటే ఇంటికి వెళ్ళిన తర్వాత, నాన్న కూర్చో, అమ్మ కూర్చో. ఏంటి? నేను మీ గర్భాన్ని పుట్టి దరిదాపుగా నాకు 30 సంవత్సరాల వయసు, 20 సంవత్సరాల వయసు వచ్చింది. నేను పుట్టిన నాటి నుండి నాన్న నిన్ను ఎప్పుడైనా నేను ఏడ్పించానా నిష్కారణంగా? నా తప్పుడు ప్రవర్తన ద్వారా ఎప్పుడైనా నీకు దుఃఖాన్ని కలుగు చేశానా? నాన్న నన్ను బట్టి ఎప్పుడైనా నీకు కంటతడి వచ్చిందా అని అడగండి. ఒకవేళ నీ తండ్రి గనక, బిడ్డ నువ్వు పుట్టిన నాటి నుండి నేటి వరకు నాకు సంతోషాన్ని కలుగు చేసిన దానివే కానీ నిన్ను బట్టి నేను ఎప్పుడు ఏడవలేదని నీ తండ్రి అంటే, నిన్ను మించిన ధన్యురాలు ఇంకొకరు లేరు. నిన్ను మించిన ధన్యుడు ఇంకొకరు లేరు. గమనించండి అయ్యా, అడగండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మన పెండ్లై 10 సంవత్సరాలు అవుతుంది, ఎప్పుడైనా నేను నేర్పించానా?
ఒక మాదిరికరమైన భర్తగా బ్రతకకుండా నా ఇష్టానుసారంగా నేనేమైనా బ్రతికేనా? ఏదైనా ఉంటే ఒకటి చెప్పు. అసలు నేను అంట ఘాటు గడుగుతా, అలా అడగగలిగే దమ్ము ధైర్యం నీకుందా? ఛాతి మీద చేసుకొని ఎస్ నా భార్య నేను అడగలను, నా తల్లిదండ్రులు నేను అడగలను, నా భర్త నేను అడగలను. కారణం ఏంటో తెలుసా? పుట్టినప్పటి నుండి నేను విధేయురాలిగా బ్రతికానే కానీ, నమ్మకస్తురాలిగా బ్రతికాను కానీ, అపనమ్మకస్తురాలుగా నేను బ్రతకలేదు. సరే, ఇవన్నీ ప్రక్కన పెట్టండి. మనకు ఒక యజమానుడు ఉన్నాడు. ఎవరా యజమానుడు? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒకసారి నా వైపు చూడండి. ఆ యజమానుడు మీరు కూర్చున్న స్థలంలో, అయ్యా నేను బాప్తిస్మం తీసుకొని 20 సంవత్సరాలు అవుతుంది, నేను ఎప్పుడైనా నీకు దుఃఖం కలుగు చేసినట్టుగా బ్రతికేనా? బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎప్పుడైనా నేను దారి తప్పానా? చెప్పయ్యా. దేవుడు నిన్ను చూసి, బిడ్డ నువ్వు రక్షణ పొందిన నాటి నుంచి ఎప్పుడు నువ్వు దారి తప్పలేదురా, నా వాక్యానికి తగినట్లుగా నువ్వు బ్రతికావు, ఎక్కడా నువ్వు జారిపోలా, ఎక్కడా నువ్వు పడిపోలా, పడుతూ లేస్తూ నీ ఆత్మీయ జీవితం సాగలా, నిత్యము నిలిచే సియోను కొండలాగా రక్షణ పొందిన నాటి నుండి నేటి వరకు నువ్వు స్థిరురాలిగా బ్రతుకుతూ వచ్చావు అని దేవుడు నిన్ను గూర్చి మాట అనగలడా? ఒకసారి నా వైపు చూడండి. అమ్మ నా వైపు చూడండి రా, బాల్కనీలో ఉన్న వాళ్ళు కూడా. ఏ తల్లి గుంటూరు అమ్మ చూడరా, అందరు నా వైపు చూడండి. మిమ్మల్ని అందరిని అడుగుతా, అమ్మ అనురాధ చూడరా తల్లి. కూర్చున్న చోట దేవుని వైపు చూసి, అయ్యా నేను రక్షణ పొంది 10 సంవత్సరాలు అవుతుంది, 15 సంవత్సరాలు అవుతుంది, ఎప్పుడైనా నీ మీద నేను తిరుగుబాటు చేశానా? ఎప్పుడైనా నీ మాటకు లోబడకుండా నా ఇష్టానుసారంగా బ్రతికానా? చెప్పయ్యా అని అడిగితే నిన్ను గూర్చి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తాడు? గాడిదను గూర్చి బిలాము ఇచ్చిన సాక్ష్యం. గాడిద సార్ అది, గాడిదను గూర్చి బిలాము ఇచ్చిన సాక్ష్యం ఏమంటాడు? నీవు నా దానమైనది మొదలుకొని నేటి వరకు నువ్వు విధేయురాలుగానే ఉన్నావు కానీ అవిధేయురాలుగా లేవు. నీ పరమ యజమానుడు నిన్ను గూర్చి ఏమని సాక్ష్యం ఇస్తాడో ఒకసారి ఆలోచించు. జరిగింది ఏదో జరిగింది. ఇకనైనా నమ్మకమైన బిడ్డగా బ్రతకటానికి ప్రయత్నం చేయి. ముగిస్తున్నా. ఈ గాడిదను కోరుకున్నాడు పరిశుద్ధుడైన దేవుడు. గాడిదను కోరుకున్నాడు. గాడిద స్థానంలో తాను నిలవబడి గాడిద మెడ విర్రగొట్టాల్సింది బదులు తాను ఆ స్థానంలో నిలబడి శిక్షను భరించాడు. ఈ గాడిద మీద దేవునికి ఉన్న గొప్ప ప్రణాళిక ఏంటో తెలుసా? ఈ గాడిద, యేసయ్య ఆ గాడిదను యెరూషలేముకు తీసుకుని వెళ్తే ఈ గాడిదలను పరలోకపు యెరూషలేముకు తీసుకుని వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. నాకు ఆ గొప్ప స్థానం కావాలి. బిలాము గాడిద విధేయురాలుగా బ్రతికినట్లుగా నీ సన్నిధిలో నేను విధేయురాలుగా 5 విషయాలు చెప్పాను. దైవ దర్శనం కలిగిన గాడిద, ఆత్మీయ అంధత్వం కలిగిన ప్రవక్త, సరి అయిన మార్గంలో నడిచిన గాడిద, తప్పుడు మార్గంలో నడిచిన ప్రవక్త, ఓర్పు కలిగిన గాడిద, కోపంతో నిండుకున్న ప్రవక్త, యజమానుని కాపాడుకున్న గాడిద, తన్ను తాను కాపాడుకోలేకపోయిన ప్రవక్త, నమ్మకత్వం కలిగిన గాడిద, అపనమ్మకత్వం కలిగిన ప్రవక్త. వీళ్ళిద్దరిలో ఎవరిలా బ్రతకాలనుకుంటున్నావు?